హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు అంశం చాలా ప్రాముఖ్యమైనది. అదేంటంటే, బైబిల్ గ్రంథంలో గొర్రె చర్మములు కప్పుకుని, గొర్రె చర్మములు ధరించుకుని విశ్వాసుల యొద్దకు, క్రైస్తవుల యొద్దకు వచ్చే క్రూరమైన తోడేళ్ళు అంటే ఎవరు? అసలు ఈ తోడేళ్ళు అనే మాటని దేవుడు ఎందుకు ఉపయోగించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపయోగించారు? అసలు ఈ తోడేళ్ళు అంటే ఎవరు? అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు దేవుని పిల్లలైన, దేవుని గొర్రెలైన వీళ్ళని ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా వాళ్ళని పాడు చేస్తారు, ఏ విధంగా నాశనానికి నడిపిస్తారు, ఏ విధంగా వాళ్ళ రక్తాన్ని త్రాగుతారు అన్న విషయాలు మనం దేవుడిచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో నుండి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, ధ్యానిద్దాము. వాక్యాలన్నిటినీ కూడా చాలా చక్కగా తెలుసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీరు మీ బైబిల్స్ మీరు ఓపెన్ చేసి నేను చూపించే రెఫరెన్సులు, నేను చదివే వాటిని కూడా మీరు గమనించండి, చక్కగా అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన ఆజ్ఞ, సువార్త పనివారికి, ఆయన అపోస్తలులకు, ఆయన శిష్యులకు సువార్త పని నిమిత్తము ఈ ప్రపంచం మీదకి, ప్రపంచ రాజ్యాల మీదకి, దేశాల మీదకి ఆయన శిష్యులను పంపే ముందు అతి ప్రాముఖ్యమైన చాలా గొప్ప విషయాలు ఆయన శిష్యులకి ఆజ్ఞాపించడం జరిగింది. అవి ఏంటంటే ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చక్కటి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన శిష్యులకు ఆజ్ఞాపించారు. అక్కడ చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతిరి, ఉచితముగా చేయుడి, ఇయ్యుడి అని యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తలులకు, ఆయన శిష్యులకు సువార్త పనికి మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచం మీదకి శిష్యులను పంపేటప్పుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఇది. ఇది చదవకపోయినా, ఇది మర్చిపోయినా, చదివి మర్చిపోయినా చాలా అనర్థం, చాలా తప్పులో పడిపోతారు. విశ్వాసులే కానీ, క్రైస్తవులే కానీ, బోధకులు, టీచర్స్, పండితులు ఎవరైనా కానీ ఇది మన హృదయంలో భద్రపరచుకోవాలి. అలాగే అపోస్తలుడైన, అంటే యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన సెలెక్ట్ చేసుకుని, ఆయన నిర్ణయం చేసుకుని ఎంచుకున్న ఆయన ఏమంటారు, సువార్త పని కోసం ఆయన ప్రత్యేకించుకున్న వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. మీకు బాగా తెలుసు, ఆయనని దమస్కు మార్గంలో ఆయన ఏ విధంగా ఆయన మనోనేత్రాలను తెరిచాడో, ఆయన దర్శనం ద్వారా ఆయనలో ఉన్న గర్వం, ఆయనలో ఉన్న
మత మతం మీద ఉన్న ఆయనకి గర్వము, మత పట్ల ఉన్న ఆయనకి అపేక్ష, అటువంటివన్నీ కూడా ఒక్కసారి యేసుక్రీస్తు వారి దర్శనం, దివ్య దర్శనం ఆయన దమస్క మార్గంలో ఆయన పొందినప్పుడు ఆయన మారు మనసు పొంది నిజమైన దేవుని సేవకునిగా, ఆయన నిజంగా దేవుని పక్షాన ఎంతో పోరాటం చేసి ఎంతో గొప్ప సువార్తను ఆయన ఈ ప్రపంచానికి అందచేశారు. మంచి సంఘాలను కట్టారు ఆయన. అవే నిజమైన సంఘాలు. ఇప్పుడు ఉన్నవేమి సంఘాలు కావు. సరే, ముందుకెళ్దాం. పౌలు గారు చెప్పిన మాటలు అనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞను ఆయన హృదయంలో ఎలాగా ప్రతిష్ఠించుకున్నారు అన్నది, క్రీస్తుని ఆయన హృదయంలో ఎలా ప్రతిష్ఠించుకున్నారు అనడానికి మనం బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు, బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 29వ వచనం. పౌలు గారు చెప్తున్న మాటలు ఇవి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వారు గొర్రెల మందని, దేవుని మందను కనికరింపరు అని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై, పరిశుద్ధాత్మ పూర్ణుడై పౌలు గారు వెళ్ళిపోతుండగా ఆయన పలికిన మాటలు, ఈ సత్యాలు ఇవి. ఏమంటున్నాడు ఆయన? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని ఆయన చెప్తున్నారు. ప్రియులారా, జాగ్రత్త. అంటే ఇదే మాటలు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళారు. అదే మాటలు ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు చెప్పిన మాటలు ఎక్కడ అంటే, మత్తయి సువార్త. ఈ మాటలు ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేసిన మాటలని ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు సువార్త మొదలుపెట్టినప్పుడు. మత్తయి 7:15, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు. ఏంటంటే, గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వస్తారు, మీ దగ్గరికి వస్తారు. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళని ముందుగా చెప్పింది ఎవరు? ప్రభు అయిన దేవుడని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సువార్త చేస్తున్నప్పుడు చెప్పారు ఈ మాటలు. ఇవే మాటలు పౌలు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళబోయే ముందు, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన హెచ్చరించి సంఘాలకు, సంఘ కాపరులకు, అందరికీ కూడా, క్రైస్తవులందరికీ కూడా హెచ్చరించిన మాటలు ఇందాక చదివాం. అపోస్తుల కార్యాలు 20:29. దేవునికే మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ముందుకు వెళ్దాం. అలాగే పౌలు భక్తుడి గారి మాటలు మనం జాగ్రత్తగా గమనించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సరే, ఇదే అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇది గొప్ప ఆజ్ఞ ప్రియులరా, దేవుని ఆజ్ఞ. 10:8. ఇది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన గ్రేట్ కమాండ్మెంట్. ఇది ఎవరు బోధించరు. ఒకవేళ బోధించిన వింటున్న వాళ్ళకి అవగాహన రావట్లేదు. ఏంటి ఇక్కడ ఈ వచనంలో ఏంటి ఉచితంగా అని ఉన్నది ఏంటి అని కనీసం ఆలోచన ఎవరికి రాదు. అలా చేశారు. మనోనేత్రాలకి గుడ్డితనం ఉంది కాబట్టి అది గ్రహింపు రాకుండా అయిపోయింది. సరే, అపోస్తుల కార్యాలు ఇవే మాటలు, ప్రభువు చెప్పిన మాటలు ఇవి. ఉచితంగా ఇచ్చాను మీకు, ఈ అర్హతని, ఈ యోగ్యతని, ఈ అధికారాన్ని మీకు ఉచితంగా ఇచ్చాను.
మీరు స్వార్థ పని అనేది ఉచితంగా చేయాలి. స్వస్థత అనేది నా నామంలో ఉచితంగా చేయాలి. నా సువార్త, శిలువ సువార్తని మీరు ఉచితంగా ప్రకటించాలి అనే ఆజ్ఞ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఇక్కడ గ్రేట్ కమాండ్మెంట్ ఇది. తర్వాత నిజమైన యేసుక్రీస్తుకి అపోస్తులుడు పౌలు గారు ఇవే మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన మళ్ళీ ఆయన సువార్త పని చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం, 35వ వచనం. ప్రియులరా, ఏంటంటే ఆయన చెప్తున్నారు, పౌలు గారు, కొంచెం పైనుంచి వస్తున్నాను. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. 35వ వచనం. మీరును అలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలోనూ మీకు మాదిరిని చూపితినని పౌలు గారు చెప్పారు. ఏ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రియులారా, మనం క్రైస్తవ విశ్వాసులము అతి ముఖ్యముగా దేవుని సేవ, దేవుని పని, దేవుని సువార్త పని చేసేవాళ్ళు గుండెల్లో పెట్టుకోవలసిన అతి ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటంటే, ఇందాక ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ప్లస్ అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. పౌలు గారు ఏమి మనకు ఆజ్ఞ ఇవ్వట్లేదు, ఇదే ఆజ్ఞ ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చారు మత్తయి సువార్తలో. అది మనం ముందు చదివాం. ఏంటి? మత్తయి 10:8. అదే జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు ఆయన? ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలెననియు అన్ని విషయములలోనూ మీకు మాదిరి ఉదాహరణ మేము అదే మార్గాన్ని మేము అనుసరించామని మీరు మాత్రం మర్చిపోకండి, జ్ఞాపకం చేసుకోండి అని ప్రతి సంఘాల వారికి, ప్రతి విశ్వాసులకి చెప్తున్నారు పౌలు గారు. సరే ప్రియులారా, అపోస్తుల కార్యాలు 36వ వచనాన్ని కూడా చదవాలి. ఆయన ఈ మాటలు చెప్పి మోకరించి ప్రార్థన కూడా చేశారు అందరి గురించి. అందరి హృదయాల్లో బలపడాలి, వాక్యంతో సత్యమందు అందరూ ప్రతిష్ఠించబడాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మతోని కలిగి ఉండాలి, జీవించాలని మోకాళ్ళు అని ప్రార్థన కూడా చేశారని ఇక్కడ ఉంది ప్రియులారా. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. పౌలు గారు అంటున్నారు, నా స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఏంటంటే ప్రియులారా, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రియులరా నిజమైన సువార్తికుని హృదయం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి, పౌలు గారి మాటలను బాగా అర్థం చేసుకోండి. అలాగే ప్రియులరా, తర్వాత 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ దశ 3వ అధ్యాయము
7వ వచనం నుంచి నేను చూస్తున్నాను. పౌలు గారి మాటలు ఇవి. ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకొనవలెనో, ఎలాగ మమ్మల్ని మీరు అనుసరించవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ప్రియులరా, గమనించండి పౌలు గారి మాటలు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని, మీలో ఎవరికి భారముగా ఉండకూడదని మేము ప్రతిదినము ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఏంటంటే ప్రియులారా, సువార్త పని అంటూ జీవించలేదు. సువార్త చేస్తూ, సువార్త కోసమే బతుకుతూ, అయినప్పటికీ కూడా వారి చేతులతో కష్టపడి రాత్రింపగళ్ళు వారి కోసం, వారితో ఉన్న వారి కోసం కూడా కష్టపడి వాళ్ళు జీవిస్తూ బ్రతుకుతూ ఇతరుల కోసం ఆత్మ సంబంధమైన, ఆత్మలు రక్షించే పరలోక సువార్తను ప్రకటించటమే వాళ్లకు నిజమైన పని. ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం చేతులతో కష్టపడ్డారు. ఆత్మలు రక్షించటం కోసమే నిజంగా ఈ భూమి మీద బ్రతికారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దయతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ప్రియులారా, పౌలు గారు చెప్తున్నారు, దేవుని పని వారికి, దేవుని సేవకులకు, సంఘస్థులకు అందరికీ దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగుటకు నిమిత్తము తన చేతులతో మంచి పని అంట. పని అంటే అడ్డమైనది ఏదో ఒకటి చేస్తున్నాం కదా పని అని అలాంటి మాటలు మనం విశ్వాసులు, క్రైస్తవులు మాట్లాడకూడదు. ఆ మాట పని అంటే కూడా మంచి పని, చెడ్డ పని కూడా ఉంటాయని ఇక్కడ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారండి. మనం జాగ్రత్తగా గమనించాలి. పని చేస్తున్నాం కదా అంటే అన్ని పనులు చేసేవి ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి. క్రైస్తవులు చేసేటివి, చేయకూడని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాటలను బట్టి మంచి పని చేయొచ్చు, మన చేతులతో మంచి పనిని చేయొచ్చు, కష్టపడవాలనని పౌలు గారు చెప్తున్న ఆజ్ఞ మనకి క్రైస్తవులకు. పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చదువుకుంటున్నామో, వాక్యాలు ధ్యానిస్తున్నాము అంటే మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని. గొర్రె చర్మములు కప్పుకుని వచ్చే తోడేళ్ళ గురించి, ఈ దొంగల గురించి, అసలు ఎవరు వీళ్ళని దేవుడు ఎందుకు తోడేళ్ళు అని సంబోధించారు, ఆ మాటలు వీళ్ళకి ఉపయోగించారు అనేది మనం తెలుసుకుంటున్నాం. అది మర్చిపోకండి, జాగ్రత్త. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పౌలు గారు క్రైస్తవ సంఘాలకి చెప్తున్న మాటలు, మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియో మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఇది వార్నింగ్ ఇస్తున్నారు మన క్రైస్తవులకి, మనం ఇలా ఉండాలని. ఇది ప్రియులారా, ఆయన ఏ విధంగా జీవించారు, జీవిస్తూ క్రైస్తవులను
అలాగే మన క్రైస్తవ బోధకులు, పాస్టర్స్ని కానీ, సంఘ నాయకులు కానీ, సంఘ కాపరులు అందరినీ కూడా ఆయన ఏ విధంగా ఆయన కష్టపడుతూ ఆయన శరీరాన్ని పోషించుకుంటూ, అలాగే పక్కన ఆయనతో పనిచేసి స్వార్థ పనిచేసే వాళ్ళ గురించి కూడా ఆయన ఎలా కష్టపడ్డారు, రాత్రింబగళ్ళు దివారాత్రులు, ఆ విధాన్ని అంతటిని మనకి ఇక్కడ రాయించి ఉంచారు ప్రియులారా. దేవుడికి మహిమ కలుగును కాక. ఇవన్నీ మనం చదువుకుని మన జీవితాలు అలా ఉండాలని రాయించారు, కానీ చదువుకుని ఎవరికో చెప్పమని కాదు. ముందు మనం పాటిస్తేనే ఇవి మనం ఇతరులకు చెప్పాలి. మనం చెప్పడం కోసం అయితే అసలు బైబిల్ మనకు అనవసరం. ఎందుకంటే మనం ఆ రకమైన భక్తులు అయితే మన దేవుడికి ఉపయోగపడం. నామకార్థ క్రైస్తవులుగా మనం మిగిలిపోతాం ప్రియులారా. జాగ్రత్తగా మనం వాక్యాలను గమనించాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తాం. ఇవి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీ బైబిల్ గ్రంథం తెరవండి, చూడండి. మీ తోడేళ్ళు ఎక్కడ మిమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విషయం ఇక్కడి నుంచే మిమ్మల్ని మోసం చేసేది. ఈ గ్రంథంలో నుంచే, ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇవి చూపించి మీ రక్తం తాగేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, క్రైస్తవులారా, మీ కొరకు మేము చర్చిలో, సంఘములో, ప్రార్థనా మందిరాల్లో, మీ ఇంటికి వచ్చిన మీ గృహాలు సందర్శించినప్పుడు మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? శరీర సంబంధమైనవి జాగ్రత్త గమనించండి. దశమ భాగములు, తర్వాత అనేకములు, ఏవైనా కానీ శరీరానికి సంబంధించినవన్నీ మీ దగ్గర నుంచి మేము తీసుకోవడం తప్ప, పొందుకోవడము ఇదేమైనా గొప్ప భాగ్యమా అని వాళ్ళు చెప్తారు. జాగ్రత్త. తర్వాత విషయం, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలుగును కదా. ఈ మాటలు పౌలు గారు చెప్తున్నారు. అయితే ఈ మాటల్ని ఈ రోజున మీకెవరు చెప్తున్నారు? ఎందుకోసం చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభు పేరిట. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలుగును కదా. అయితే మేము, పౌలు గారి మాటలు, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. పౌలు గారు ఈ అధికారాన్ని వినియోగించుకోలేదు. ఎవరు వినియోగించుకుంటున్నారు? మీ పాస్టర్ గారు, మీ సంఘ కాపరి, మీ బైబిల్ టీచర్, మీ బైబిల్ ప్రీచర్, వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంటే వీళ్ళ గురించే ఇప్పుడు మనం ఇంత బైబిల్ లోతుగా మనం ఆలోచన చేసి వాక్యాన్ని ధ్యానించేది. ఎందుకంటే ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఈ అధికారాన్ని? పౌలు గారికి అవసరం లేదు అధికారం, యేసుక్రీస్తు గారికి అవసరం లేదు ఈ అధికారం, పేతురు గారికి అవసరం లేదు, యోహాను గారికి అవసరం లేదు, స్టెఫన్కి అవసరం లేదు ఈ అధికారం. మరి ఈ అధికారం ఎవరికి అవసరము? ఎవరు ఉపయోగించుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా? ఈ క్రైస్తవుల దగ్గర దశమ భాగాలు, ఈ శరీర సంబంధమైన వాటిని కోస్తున్నది ఎవరు? శరీర ఫలాలను అనుభవిస్తున్నది ఎవరు? అది మీకు తెలియాలి. ఆ తోడేళ్ళు ఎవరు? అది మీకు తెలియాలి పూర్తిగా. ఈ రోజున ఈ మెసేజ్ అయిపోయే లోపల మీకు అర్థం కావాలి ప్రియులను. జాగ్రత్తగా గమనించండి. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము, అన్నిటినీ భరించుచున్నాము. వినండి 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగ సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించవలనని ప్రభు నియమించి ఉన్నాడు. అలా నేనైతే ప్రభు నియమించి ఉన్నాడు. పౌలు గారు అంటున్నారు ఇక్కడ, ప్రభు నియమించాడు, కరెక్టే. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదు. పౌలు గారు వినియోగించుకోలేదని చెప్తున్నారు, వినియోగించుకోండి అని చెప్పట్లా.
వినియోగించుకోలేదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఒకటే మాట పౌలు గారు క్లియర్గా చెప్తారండి మనకి ఈ గ్రంథంలో. నేను క్రీస్తును పోలిన ప్రకారము, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము, నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారము, అదే విధముగా అదే ప్రకారంగా మీరును నన్ను పోలి నడుచుకోండి, నన్ను మీరు అనుసరించండి, నన్ను మీరు మాదిరిగా చూడండి, పెట్టుకోండి అని అంటారు. మీరు అదెందుకు మర్చిపోతారు? మీరు అదెందుకు మనసులో పెట్టుకోరు? ఈ గొర్రె చర్మం కప్పుకుని వచ్చిన ఈ తోడేళ్ళ మాటలు ఎందుకు నమ్ముతారు మీరు? జాగ్రత్త అండి, మోసపోకండి. ఏమంటున్నాడు ఈయన? నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదని పౌలు గారు చెప్తున్నారు. పైనేమో ఏ అధికారాన్ని వినియోగించుకోలేదు, దేనిని వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగ జరపవలనని చేయవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎప్పుడు మీకు ఏ పత్రికలోనూ నాకు మీకు కావాలి, ఈ పంపండి, దశంభాగాలు పంపండి, అవి పంపండి, నాకు ఇవి కావాలని ఆయన చెప్పలేదంట, రాయలేదంట. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. ఎవరైనా నువ్వు అలా తీసుకున్నావు, మా డబ్బుతో నువ్వు అది కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్నావు, బంగ్లా కొనుక్కున్నావు, బంగారం కొనుక్కున్నావు, పౌలు గారు నువ్వు వెండి కొనుక్కున్నావు, చెప్పులు కొనుక్కున్నావు, బట్టలు కొనుక్కున్నావు అంటే ఆయన అతిశయము చెడిపోతుందంట. ఆయనకున్న గొప్పతనము, ప్రభువులో ఉన్న ఆయనకున్న అతిశయం పాడైపోతుందండి. అలా అయిపోయే కంటే మీ దగ్గర ఆ మాట అనిపించుకునే కంటే నేను చనిపోవడమే మంచిది, నాకు చావే మేలు అంటున్నాడు ఆయన. అంత గొప్ప మాట అంటున్నాడు. ఇవెందుకు మీకు అర్థం కావట్లేదు? అర్థం కావు మీకు? చీకటి పోవాలి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. నిజము, ప్రభు ఆయన దమస్కు మార్గంలోనే ఆ రోజునే పెట్టాడు. అననీయ ప్రవక్త ద్వారా మొత్తం భారం అంతా ఆయన మీద మోపబడింది. అయ్యా, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే నాకు నిజంగా శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహక నాకు అప్పగింపబడిన. హల్లెలూయా. అలాగే 18వ వచనం, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును, చూసారు ఇక్కడ ఏమన్నా, సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగపరుచుకొనకుండా, అంటే దాన్ని వినియోగించుకోకుండా, దేవుడిచ్చాడు కదా అధికారం, తినమన్నాడు కదా, తాగమన్నాడు కదా, సువార్త చేసే వాళ్ళని అలాగే డబ్బులు తీసుకుని బతుకమన్నాడు కదా, బలిపీఠం మీద ఉన్న వాళ్ళు బలిపీఠం మీద రొట్టెలు తినాలి కదా, నూటి చెట్టు ఎద్దు కళ్ళ మూతికి చిక్కం కట్టకూడదు కదా, నూటి చెట్టు ఎద్దు తినాలి కదా, ఇవన్నీ వినియోగించుకోకుండా, ఇవన్నీ అధికారాన్ని మీ మీద చూపకుండా, అధికారంను సంపూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. సువార్తను ఉచితముగా ప్రకటించమని ఎవరు చెప్పారు ఈయనకి? మీరు చెప్పారా? నేను చెప్పానా? ఎవరు చెప్పారు? మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు చెప్పాడు. 10వ అధ్యాయం 8 ఫస్ట్ మనం చదువుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది మీకు? మళ్ళీ చదవమంటే నేను చదువుతాను. మత్తయి సువార్త 10:8, రోగులను స్వస్థపరచుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, చనిపోయిన వారిని లేపుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా చేయుడి అని ఆయన ఆజ్ఞ ఇది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే తోడేళ్ళ గురించి అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఆయన ప్రభువులు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన హృదయంలో ఉన్నది యేసుక్రీస్తు కాబట్టి, పరిశుద్ధాత్మగా జీవిస్తుంది యేసుక్రీస్తు కాబట్టి, ఈయన హృదయంలో మాటలు కూడా యేసుక్రీస్తు వారి మాటలే వస్తున్నాయి. ఇక్కడ పౌలు గారి నోటి నుంచి వస్తాయి. మనకి మీ సంఘ కాపరిలో వస్తున్నాయి, ఇవి రావు. ఎద్దు గురించిని, బలిపీఠం మీద రొట్టెల గురించిని, దశంభాగముల గురించిని, సువార్త చేసేవాడు సువార్త మీదే జీవించాలి, సువార్త మీదే ఇల్లులు కట్టాలి, మేడలు కట్టాలి, కార్లు కొనాలి, బంగారం కొనాలి, బ్యాంకులో డబ్బు నిలవేసుకోవాలి, ఈ లోక సంబంధమైనవన్నీ అనుభవించాలి, సేవకులు అన్నీ అనుభవించకపోతే దరిద్రులుగా బతకాలా, ఇవన్నీ చెప్పలేదు ఇక్కడ పౌలు గారు. చెప్పరు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నది క్రీస్తు, దురాత్మ కాదు, సాతాను కాదు. ఆయన దేవుని సంబంధి, దేవుని నిజమైన సువార్థికుడు ఆయన. హల్లెలూయా. ముందుకు వెళ్దాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. ఇది కూడా వాళ్ళ గురించి చెప్పిన మాటలే, జాగ్రత్తగా వినండి.
మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? యుద్ధాలు పోరాటాలు మీలో ఎందుకు కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా, భోగాల గురించే కదా, మీ సుఖాల గురించే కదా. ఇవన్నీ ఎవరు? పాస్టర్స్, బోధకులు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు. ఈ దొంగల గురించి వాళ్ళకే కలుగుతున్నాయి, అది కావాలి ఇది కావాలని. పౌలు గారికి కలగట్లా, లేవు. ఆయనకి పెంటతో సమానం ఈ భోగాలన్నీ. ఆయనకి పెంటతో ఎంచుకున్నాడు. ఆయన దేని దగ్గరికి, పెంటను మనం దగ్గరికి రానిస్తామా? ముట్టుకోం కదా, ఆయన ముట్టుకోడు. అటువంటి వీళ్ళు ముట్టుకుంటారు, వీళ్ళకి అవసరం. సరే, ఇప్పుడు ముందుకెళ్దాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. దేవుడి చిత్తం లేదే అది మీకేది దొరకట్లేదు. అలాగే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే, మీరు అడిగినను మీ సుఖాల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునికి శత్రుత్వం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవడు ఈ లోకములో ఉన్న వాటిని ఆశించినో వాడు దేవునికి శత్రువగును. ఎవడు ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటినీ ప్రేమించినో వాడు దేవునికి నిజముగా శత్రువగును. అది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ఈ లోకంలో ఆశిస్తున్నారు? ఈ సువార్త పేరు చెప్పి ఎవరు ఈ లోకంలో అన్నిటినీ కొనుక్కుంటున్నారు, అనుభవిస్తున్నారు? ఈ లోకంలో ఉన్నవే శాశ్వతం అనుకుని వాళ్ళ పేరు మీద ఆస్తులుగా, స్థిరాస్తులుగా ఎవరో చేస్తున్నారు. అది మీరు గమనించాలని ఇవన్నీ చెప్పడం జరిగింది. జాగ్రత్త ప్రియులారా. ఇప్పుడు పౌలు గారి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు ఈ తోడేళ్ళని? ప్రియులారా, అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము, అపోస్తుల కార్యములు 20 అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాం. మళ్ళీ చివరిగా మీకు ఆ తోడేళ్ళ గురించి వివరణ ఇవ్వాలి కాబట్టి, వివరంగా మీకు అర్థం కావాలి కాబట్టి అదే వచనాన్ని మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాం. పౌలు గారు చనిపోయే ముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికిన మాటలు ఇవి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. మీలో ప్రవేశించటం ఏంటి? నీలో నాలో కాదు, సంఘములో, క్రైస్తవ సంఘములో, ప్రపంచవ్యాప్తంగా. మీ చర్చి కాదు, నా చర్చి కాదు, ఎవరిది కాదు, దేవుని సంఘము. దేవుడు విలువ పెట్టి సిలువలో రక్తాన్ని కార్చి ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తంతో కొన్న సంఘం. అది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అది మీలో నాలో ఉన్నది. అది సంఘము అంటే ఒక బిల్డింగ్ కాదు, ఒక ఇల్లు కాదు, ఒక 10 అంతస్తుల కాంప్లెక్స్ కాదు. సంఘము అంటే నేను, నువ్వు, క్రైస్తవుడిగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యము, దేవుని సంఘము. పరలోక రాజ్యము అంటే నువ్వు నేనువే. దేవుని సంఘము అంటే నువ్వు నేనువే. దేవుని శరీరము అంటే నువ్వు నేనే. అర్థమైందా ప్రియులారా? దేవునికి మనమందరం కూడా ఆయనకి శరీరంలోని అవయవాలుగా మనం ఉన్నాం. వధువు సంఘము అంటే నువ్వు నేనే. 100 మంది 1000 మంది కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు వధువు సంఘము. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని రాజ్యము. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని పరలోక రాజ్యము. ఇంతే, ఇది సత్యం ప్రియులారా. వీళ్ళు ఈ తోడేళ్ళు ఈ అధికారాన్ని, ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు కూడా చెప్పారు. అక్కడ మత్తయి సువార్తలో చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, మీరు వినండి ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములను వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఈరోజు మీ ఇంటికి వచ్చేది, మీ సంఘానికి వచ్చి బోధించేది వీళ్ళే, ఈ క్రూరమైన తోడేళ్ళే, పాస్టర్సే. అందుకే నేను అంటూ ఉంటాను, వీళ్ళు దొంగలు అంటే మీరు అనుకోవచ్చు, ఈయన దొంగలు అంటున్నాడు ఏంటి మాటికి. దొంగలు అనకపోతే దొరలని నేను అన్న కదా. వాక్యం అలాగ లేదు ప్రియులారా. మీరు అంటారేమో నేను అలాగైతే అన్నను. దొంగలు అంటే తప్పులేదు. వీళ్ళందరూ దొంగలే. ఎందుకంటే దేవుని పిల్లల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని తాగే క్రూరమైన తోడేళ్ళని మీరు భక్తులు అంటారేమో. నేనైతే దొంగలు అని సంబోధిస్తాను ప్రియులారా. మీరు అర్థం చేసుకోండి, వాక్యం అలాగే ఉంది.
తర్వాత యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. 8వ అధ్యాయం 44వ వచనం. ఇక్కడేమనుంది చూడండి. వీళ్ళ గురించే, ఈ దొంగల గురించే, ఈ అధికారాన్ని అంతటిని వాడుకుని ఈ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆస్తులు సంపాదించుకుని ఈ దొంగలు, తోడేళ్ళు, పాస్టర్స్, వీళ్ళ గురించి, ఈ ప్రీచర్స్, వీళ్ళందరూ గొరి చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు, వీళ్ళ గురించి అంటున్నాడు. మీ ప్రభు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అనగా సాతాను, దుష్టుడు, దెయ్యము, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. అబద్ధానికే వాడు సృష్టికర్త, అబద్ధానికే వాడు జనకుడు అంట, లేదా అబద్ధానికి జనకుడై ఉన్నాడు. మరి ఇది ప్రభు చెప్పిన మాటలు. ఆ తర్వాత ఇంకా చక్కగా క్లియర్గా ఉంటాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి చూస్తున్నాం. 13 నుంచి ఇంకా క్లియర్ అయిపోవాలి, మీకు అర్థమైపోవాలి స్పష్టంగా. ఈ గొర్రెలు పాస్టర్స్, ఈ తోడేళ్ళు పాస్టర్స్ అని, గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళందరూ, ఈ బైబిల్ టీచర్స్ అని, బైబిల్ ప్రీచర్స్ అని, ఈ కాలేజీలు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా గొర్రె చర్మాలు కప్పుకున్నవి వచ్చిన తోడేళ్ళు అని పౌలు గారు వెళ్ళిపోయే ముందు చెప్పిన వాళ్ళందరూ వీళ్ళే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఊరిలో, ప్రతి దేశంలో, ప్రతి చోట వెళ్ళే సంఘాలు, చర్చిలు, ప్రార్థనా మందిరాలు అని చెప్పి పెట్టిన వాళ్ళందరూ తోడేళ్ళే. ఇందులో ఏ సందేహం లేదు, నో డౌట్ ఎట్ ఆల్. నేను చదువుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టి పాస్టర్స్, అట్టి వారు, అట్టి దొంగలు, అట్టి ప్రీచర్స్ అని చెప్తున్నాడు. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారయ్యుండి, క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇల్లే ఈ దొంగ పాస్టర్స్, ఈ దొంగ ప్రీచర్స్, దొంగ బైబిల్ టీచర్స్, వీళ్ళే. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. సాతానే వీళ్ళకి తండ్రి, గురువు అన్నీ కూడా. గనుక వాని పరిచారకులను, నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్పతనము కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. స్టెప్ బై స్టెప్ మీరు చదివి చూశారు, విన్నారు, గ్రహించండి. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను, దొంగ మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. గనుక వాని పరిచారకులు వీళ్ళే. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పౌలు గారు వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యాలు 20-29 చెప్పినట్టుగా పౌలు గారు వెళ్ళిపోయిన వెంటనే సంఘంలో ప్రవేశించిన క్రీస్తు సంఘము అనగా ప్రపంచవ్యాప్తంగా ప్రవేశించిన ఈ క్రూరమైన తోడేళ్ళు ఏవి అంటే ఇవే ప్రియులరా. అది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. గనుక వాని పరిచారకులను, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. సరైన ప్రియులరా, ఇప్పుడు క్లియర్గా ఏంటంటే అక్కడ మత్తయి సువార్త 7:15లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు తోడేళ్ళ గురించి, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి. అదే మాటలు మనకి పౌలు భక్తుడు గారు అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 29వ వచనంలో క్లియర్గా ఆయన స్పష్టంగా చెప్పేసి వెళ్ళారు సంఘానికి. అంటే మొత్తం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రకటించి వెళ్ళారు, రాయించారు. మన కళ్ళ ముందు ఉంది వాక్యం, మనం చదువుకుంటున్నాం ప్రతిరోజు, కానీ మనం అర్థం చేసుకుని గ్రహించట్లేదు. ఎందుకనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా వాక్యాన్ని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్త. దేవుని స్వరూపి అయ్యున్న, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నది. ఎవరికంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నది. అవిశ్వాసులం కాదు కదండి, మేము క్రైస్తవులం కదండి, చర్చికి వెళ్తాం కదండి, మా ఇంట్లో బైబిల్ ఉంది కదండి, మా తాతగారి క్రైస్తవులండి, మా నానమ్మ క్రైస్తవురాలండి, మా అమ్మమ్మ క్రైస్తవురాలండి,
మా నాన్నగారు క్రైస్తవుడు అని అంటే మీరెవరు క్రైస్తవులు కాదు, అలా అంటే కుదరదు. సర్టిఫికెట్ ఉంటే క్రైస్తవుడు కాదు, మారు మనసు ఉంటేనే క్రైస్తవుడు. మారు మనసు లేనివాడు ఎవడో క్రైస్తవుడు కాదు. తిరిగి జన్మించిన వాడే. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ప్రభువారు నికోదేముతో చెప్పిన మాటలు మీరు బాగా గమనించండి. మారు మనసు లేనివాడు ఎవడో కూడా క్రైస్తవుడు కాదు. తిరిగి జన్మించాలి, ఆత్మతో, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి జన్మించిన వాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు, ఆత్మ క్రీస్తు ఆత్మ లేనివాడు రోమాపత్రిక 8:9 ప్రకారం క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు, క్రైస్తవుడు కాడు. క్లియర్గా ఉంది. మీరు ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి అని బాధపడాల్సిన అవసరం లేదు. వాక్యం అలా ఉంది. మీరు గమనించండి, వాక్యాన్ని తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి మీరు వాక్యాన్ని? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. అక్కడ దెస్సలోనికి వారి కంటే గనులయ్యుండి వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవా అని అనుదినము ప్రతిరోజు వాక్యాలని, లేఖనాలని వాళ్ళు పరిశోధించుచు లేఖనాలు అలా ఉన్నవా లేవా అని పరిశీలిస్తూ వచ్చారు. అలాగ మీరు ఉన్న రోజున మీరు క్రైస్తవులు. మారు మనసు ప్లస్ వాక్యాన్ని ధ్యానించటం ప్రతిదినము ప్లస్ పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. మారు మనసు, వాక్యాన్ని ధ్యానించే హృదయం, వాక్యాన్ని పరిశీలించే మనసు, మూడవదిగా హోలీ స్పిరిట్ క్రీస్తు ఆత్మ. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులని ఖచ్చితంగా మీకు చెప్తున్నాను పిల్లరా. జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా మీరు అందరూ కూడా దయతో వాక్యాన్ని ప్రేమిస్తే మీరు ఆయన ఆజ్ఞను పాటించినట్టే, అందులో సమస్య లేదు. ప్రియులరా, ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం అవిశ్వాసులు ఎవరు అంటే ఆయన ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు మనోనేతరాలకి గుడ్డితనం కలగజేసింది. వాక్యం అర్థం కాకుండా, సత్యం అర్థం కాకుండా, ప్రభు చెప్పిన మాటలు అర్థం కాకుండా, పౌలు భక్తుడు చెప్పిన మాటలు అర్థం కాకుండా అవిశ్వాసులు ఎవరు అంటే వాక్యాన్ని చదవని వాళ్ళు. బైబిల్ గ్రంథం చేతిలో ఉంటుంది కానీ అటుకు మీద ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా ఉంటుంది కానీ వాళ్ళ హృదయంలో ఉండదు. వాళ్ళ హృదయంలో రాసుకోరు. మెత్తని పలకలు, హృదయం అనే మెత్తని సున్నితమైన పలకల మీద ప్రభు వాక్యం, ప్రభువును ఉండాలి, ప్రభు ఆత్మ మనలో నివసించాలి. వాళ్ళే క్రైస్తవులు. మారు మనసు ఉండాలి, వాక్యాన్ని ప్రతిదినము లేఖనాలను చదవాలనే ప్రేమ ఉండాలి, లేఖనాలను ధ్యానించాలి. అలాగున్నవా లేవా, మనం వింటున్నవి నిజమేనా, ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఆ సువార్త నిజమేనా? మరో సువార్త ఉంది బైబిల్ గ్రంథంలో, గలతీలకు రాసిన పత్రికలు అంటాడు, మేము ప్రకటించిన సువార్త కాకుండా మరో సువార్త మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక అంటున్నాడు. హల్లెలూయా. పౌలు గారు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే చెప్తే అది నమ్మకూడదు. అందరూ దేవుని సేవకులు కాదు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ లోకంలో జరుగుతున్నదంతా వ్యాపారం, సువార్త పేరుతో భయంకరమైన ఘోరమైన వ్యాపారం, సుఖభోగాల కోసం జరుగుతున్న వ్యాపారం. వీళ్ళెవరో కాదు, క్లియర్గా సాతాను శిష్యులు, సాతాను అనుచరులు, సాతాను సంబంధులు, సాతాను కుమారులు కుమార్తెలు. వీళ్ళంతా బైబిల్ పట్టుకుని ఈ రోజున బైబిల్ కాలేజీలని, బైబిల్ టీచింగ్ అని చెప్పి ఇదంతా కూడా పరిశుద్ధాత్మ సంబంధమైనది కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఇదంతా కూడా జాగ్రత్తగా మీకు అర్థం చేసుకోండి. ప్రతి రిఫరెన్స్ని మీరు మళ్ళా మీ బైబిల్ గ్రంథంలో మళ్ళీ నేను చెప్పినవన్నీ అలా సరిగ్గా ఉన్నవా లేవా అని మీరు పరిశోధించి దేవుని వాక్యాన్ని మీ హృదయంలోకి స్వీకరించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రార్థించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దయతో నన్ను కూడా అర్థం చేసుకోండి, దయతో నా మాటలని గమనించండి, నా కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, పరిశుద్ధాత్ముడ ప్రభువా, దేవా, ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఈ దినాన మీ లేఖనాలను ధ్యానించి ఇందులో ఉన్న సత్యాన్ని, గొర్రె చర్మం కప్పుకుని వచ్చిన తోడేళ్ళు అంటే ఎవరు, అసలు దొంగలు ఎవరు ప్రభువా, నీ నామంలో వచ్చి అనేక రకాలుగా మోసాలు చేస్తూ దశమ భాగాల పేరుతో, ఈ చర్చిల పేరుతో, ఈ మందిరాల పేరుతో, ప్రార్థనా మందిరాలని, ఈ క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని, క్రైస్తవ విశ్వాసులను, నీ గొర్రెలను నాశనం చేస్తున్న ఈ క్రూరమైన తోడేళ్ళు ఎవరు, ఈ దొంగలు ఎవరు అని మీ సత్యవాక్యం ద్వారా నాయన మాకు వివరించావు తండ్రి. మీకు వందనాలు. మేము గ్రహించాం తండ్రి, విన్న ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు ప్రభా, వారు మనోనేత్రాలు మీరు తెరిచారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ జీవపు వెలుగుతో వారిని నింపినందుకు మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, ఈ వాక్యము, ఈ మెసేజ్ విన్న ప్రతి బిడ్డను నాయన మీరు దయతో క్షమించి దేవా, మీ ఆత్మను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్మగా మీరు వారిలో నివసించి
వారికి సత్యాన్ని, సర్వసత్యాన్ని వారికి బోధించండి ప్రభువా. మేము కాదు కానీ తండ్రి, మీ ఆత్మ ద్వారా మీరు ప్రతి ఒక్కరిని సత్యంలోనికి నడిపించండి. నన్ను నడిపించిన ప్రకారం వారిని కూడా ప్రభువా సర్వసత్యములోనికి, వాక్యపు లోతులలోనికి దేవా మీ సన్నిధికి నడిపించమని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యాన్ని ప్రేమించి మీ ఆజ్ఞను పాటించేలాగున మనోనేత్రాలు తెరవమని, గురుడ్డితనాన్ని తొలగించమని, దుష్టుడు కలిగించిన గురుడ్డితనాన్ని మీ వెలుగుతో నింపివేయమని ప్రభువా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కలుగునుగాకాయని, యుగయుగాలకు మీకే మహిమ కలుగునుగాకాయని ప్రభువా. దేవా నీకే, యేసు ప్రభు అయిన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవా ఈ చిన్న ప్రార్థనా మనవులు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. మీ సహోదరుడు సత్యధనం బొలిశెట్టి. ఈ సహోదరుడి కోసం కూడా మీరు ప్రార్థించండి. దయతో మీకు మీ స్నేహితులకు, క్రైస్తవులందరికీ కూడా ఈ మెసేజ్ని షేర్ చేయండి. మీ వంతు దేవుడి పని మీరు చేయండి. దేవుడు ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.